హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజైతే మునక్కాయ బంగాళదుంప కర్రీ చూద్దాం. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో నేనైతే కొత్తగా ఒకటి యాడ్ చేస్తాను, అదేంటో చూసేస్తే మీకు తెలుస్తుంది అనమాట. దానివల్ల టేస్ట్ కొంచెం చేంజ్ అయ్యి బాగుంటుందన్నమాట. అందరూ అయితే టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వండేస్తారు కదా, అట్లా కాకుండా చెప్తాను చూసేయండి. చూసారా, మునక్కాయ అయితే చిన్న పీస్ తీసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందండి. మరీ పెద్దగా పొడవుగా అయితే మధ్యలోకి మనకు సాల్ట్ కారం అయితే వెళ్దు. మునక్కాయ ముక్కలు అయితే ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. ఆనియన్స్ అయితే తొక్క తీసి ఆల్రెడీ రెండు ముక్కలుగా చేసి అయితే వాటర్లో వేస్తాను. ఎప్పుడు ఆనియన్స్ కోసినా కళ్ళంటి నీళ్ళు వస్తాయి, అలా రాకుండా ఉండాలంటే ఈ ట్రిక్ పాటించండి. ఆనియన్స్ కూడా బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. చూసారా, తొక్క పొట్టు అయితే తీసేసాను, పచ్చిదే పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇవైతే పక్క తీసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ చెప్పాను కదా, వాటర్లో అయితే యాడ్ చేస్తాను, మనకి నల్లగా అవ్వకుండా బాగుంటాయి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఆనియన్స్ మనకి రెండు ముక్కలుగా కట్ చేసేసి అస్సలు కళ్ళు మండవండి. ఇలా అయితే ముందే పెట్టేసుకున్నామంటే. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందామండి. 3 టమాటాలు అయితే తీసుకున్నాను, 3 మునక్కాయలు, 3 టమాటాలు, 2 బంగాళదుంపలు తీసుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం వేడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం అనమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాను. ఇవైతే కొంచెం వేగేంత వరకు ఆయిల్లో పెట్టేసుకొని అయితే దోరగా వేగేంత వరకు అయితే వేపేసుకుందామండి. కొంచెం దూరగా ఎగితే సరిపోద్ది, కలర్ చేంజ్ అయితే కొంచెం అయితే సరిపోద్ది. మనం అప్పటిదాకా మునక్కాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అయితే వాటర్లో పెట్టుకుందామండి. ఎందుకంటే బంగాళదుంపకైతే నీళ్ళు లాగదు, కానీ మునక్కాయ ముక్కలు వాటర్ లాగుతుంది. దానివల్ల అయితే టేస్ట్ వస్తుందండి. కాడ అయితే చాలా బాగుంటుంది అనమాట, డ్రైగా ఉండదు. ఎప్పుడు పచ్చి కాడన్నా కొంచెం వాడిన కాడన్నా. మాకైతే చెట్టు ఉంది కదా, ఇప్పుడే కోసుకొచ్చాను అనమాట. మునగ చెట్టు ఉంది, ఆల్రెడీ వీడియోలు పెట్టాను కదా, ఇప్పుడే కోసి అయితే ఫ్రెష్గా తీసుకున్నాను. అలా కోసి అయితే అలా వండుతున్నాను అనమాట. చూసారా, యాడ్ చేస్తాను. ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, యాడ్ చేస్తాను. ఇవంతా కొంచెం ఎగిపోయేలాగా అయితే దగ్గరికి అయితే వేపేసుకుందామండి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు వేపేసుకుంది. ఈలోగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసేసుకుంటానండి. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం తీసుకున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమి వేసేది లేదండి, తక్కువే చూసేయండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి వండి చూడండి, ట్రై చేయండి, అసలు మళ్ళీ వదిలిపెట్టరు అనమాట. సాల్ట్ లాస్ట్లో సరిపడిగా వేస్తాగా, ముందైతే కొంచెం వేస్తే మనకి ముక్కలు పట్టుతుందండి బాగాన. ఆనియన్స్కి, బంగాళదుంపల ముక్కలకి, మునక్కాయ ముక్కలకి కరివేపాకు అయితే మాకు చెట్టు ఉంది, ఫ్రెష్గా ఒక రబ్బాయి తీసేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అయితే దిగితే చాలా బాగుంటుంది కదా. మునక్కాయ ముక్కలకైతే చక్కగా సాల్ట్ వేసాం, బాగా పట్టేస్తుంది. ఇంకా టమాటా ముక్కలు ఒక 10 నిమిషాలు అయితే వేసి అలా వేగాలండి బాగానే. వెంటనే అయితే ములక్కడ వేయకుండా అయితే టమాటా అయితే యాడ్ చేయొద్దు. 10 నిమిషాలు ఖచ్చితంగా వేగాలి. మూత పెట్టి అలా అయితేనే సాల్ట్ అయితే మొత్తం ముక్కలకు లాక్కొని టేస్ట్ బాగా వస్తుంది కర్రీ అయితే. ఆ తర్వాత టమాటా అయితే యాడ్ చేశాను. ఇవి కూడా దగ్గరికి వేగిలా ఉన్న తర్వాత కొంచెం వేగిపోయాకైతే కొంచెం 2 స్పూన్లు పసుపు, చిన్న స్పూన్ అండి, నాది 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్, కొంచెం ఆవాలు వేసానండి. ఇవి బాగా కలిపేసుకుందాం. కొంచెం తగినంత కారం కూడా యాడ్ చేసి 1 స్పూన్ అయితే కారం యాడ్ చేస్తామండి. చాలా చిన్న స్పూన్లు ఉన్నాయి అనమాట, ఎక్కువ పడిపోతుందని చిన్న స్పూన్లు పెట్టుకున్నాను. 1 స్పూన్ సరిపోతుంది నాకైతే ఈ క్వాంటిటీకి, పెద్ద స్పూన్తో అయితే. చూసారా, చక్కగా ఇలా మనకి సిమ్లో పెట్టి కాసేపు మెదిపేసి పెద్ద మంట ఎత్తి పెట్టేసాం అనుకోండి, కలిపేస్తే సరిపోతుంది. అప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. కర్రీ వండేటప్పుడే స్మెల్ సూపర్గా వచ్చేసింది, అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే అన్నీ ఫ్రెష్వే తీసుకున్నాను నేను. చూసారా, ఒక్క బంగాళదుంపలు కూడా అంటే అప్పటికప్పుడు మనకు ఉండవు, కానీ మా చెట్టు మునక్కాళ్ళు, కరివేపాకు అన్నీ ఫ్రెష్ తీసుకున్నాను. నేను మిక్సీ ఉన్నా కానీ కచ్చాబిచ్చా దంచుకుందామని ఈ రోటీలో అయితే దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టేస్ట్ వస్తుందండి. ఇదేనండి నేను చెప్పాను కదా, కొన్ని పాటిస్తే కొన్ని అట్లే టేస్ట్ వస్తుంది. మనకు ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టేసి ముందు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంది, కానీ అది అయితే రాదండి ఆ టేస్టు. ఫ్రెష్గా అప్పుడే దంచి వేసుకుంటేనే టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా, 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. బాగా కలిపేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారం వేసాక ఎప్పుడన్నా వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలన్నమాట.
ఇంకొచ్చి మనకి చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే తీసుకున్నాను, పెద్దది ఏం కాదు, చాలా చిన్నది. అది రసం తీసి పక్కన పెట్టని వేసాను కదా. చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఎక్కువ వేయకూడదని, చాలా తక్కువ వేయాలి. దానివల్ల టేస్ట్ అయితే నేను చెప్పాను కదా, ఇది వేస్తే టేస్ట్ వస్తుందని, అదే ఇది అనమాట. మామూలుగా అయితే మునక్కాయలు వేయరు కదా, కాకపోతే ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా ఇంకో కప్ తీసుకున్నాను. ఇవన్నీ దగ్గరికి అయిపోయేలా మూత అయితే పెట్టేసామంటే కాసేపు ఉడికిపోయి కర్రీ అయితే దగ్గరికి అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.